पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल हैं, ये जो क्रूज मिसाइल हैं, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। ఇవి పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు యుద్ధం జరుగుతుందా లేదా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారా, ఇలాంటి మాటలు అక్కడక్కడ కూడా మనకు వినిపిస్తుంటాయి. నిజానికి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతుందా లేదా అనేది భారత ప్రభుత్వం భారత సైన్యం తీసుకునేటటువంటి నిర్ణయం పైనే. ఆ సన్నాహాల గురించి భారత ప్రభుత్వం భారత సైన్యం ఎంతవరకు చెప్పొచ్చు అని పర్మిట్ చేస్తుందో అంతవరకు మాత్రమే నేను మీకు చెప్తాను. అంతకు మించి నాకు తెలిసిన విషయాన్ని కూడా నేను మీకు చెప్పను. దేశ భద్రత దృష్ట్యా చెప్పమని అడిగినా కూడా నేను ఆ విషయాన్ని చెప్పను. కానీ భారత్ ఏదో చేయబోతోంది, యుద్ధం జరుగుతుందా లేదా అనే విషయం గురించి చాలామంది అడుగుతున్నారు. యుద్ధం జరుగుతుందా లేదా అని నేను చెప్పే కంటే పాకిస్తానే చెప్పింది ఏం జరగబోతోందనేది. పాకిస్తాన్ మంత్రే చెప్పాడు ఏం జరగబోతోందనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉందని. పాకిస్తాన్ మంత్రులు భయపడుతున్నారు, పాకిస్తాన్ పాలకులు భయపడుతున్నారు. సో ఈ విషయం నేను చెప్పడం కాదు, మీరే చూడండి, మీరే వినండి. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్పాడు రాబోయే 24 గంటల్లో యుద్ధం జరగబోతోంది అని. యుద్ధం జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. ఇంతవరకు యుద్ధం జరుగుతుంది అని భారత ప్రభుత్వం కూడా చెప్పలేదు. కానీ ప్రతీకారం మాత్రం తీర్చుకుంటామని చెప్పారు. యుద్ధం పలానా తేదీన జరుగుతుంది, ఇదిగో మేము యుద్ధానికి పంపించేసామని చెప్పలేదు. కానీ ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామనే సన్నద్ధతను మన త్రివిధ దళాలు తెలుపుతూ ఉన్నాయి. ఆ తెలిపిన వరకు మాత్రమే, ఎంతవరకు సమాజానికి చెప్పొచ్చు, ఎంతవరకు ప్రజలకు చెప్పొచ్చు అని మన త్రివిధ దళాలు పర్మిట్ చేశాయో, అనుమతినిచ్చాయో అంతవరకు మాత్రమే నేను మీకు చెప్తున్నాను. కానీ ఎన్ని గంటలకు యుద్ధం జరగబోతోంది, ఎప్పుడు యుద్ధం జరగబోతోందని పాకిస్తాన్ నేతలే మాట్లాడుతున్నారు. రాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నారు ఆ పాకిస్తాన్ నేతలు. వాళ్ళ అత్యవసర సమావేశంలో ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో మీరే చూడండి. ఇది యుద్ధం జరుగుతోంది, అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతోంది, లేకపోతే రేపు జరుగుతుందని నేను చెప్తుంది కాదు, స్వయంగా పాకిస్తానే చెప్పింది. పాకిస్తాన్ నేతలే స్వయంగా చెప్పారు. వాళ్ళే